ఓకే, ఇది కూడా కోడింగ్ అండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వాటర్ ఈస్ కోడెడ్ యాజ్ 65 అంటండి, 68 సారీ. సో దిస్ ఇస్ వాటర్ ఎంత అండి? ఇది 68. అలాగే టీ యొక్క కోడ్ ఏంటంటే 55. సో మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే లిక్విడ్కి కోడ్ ఏంటి అన్నాడండి. సో యాక్చువల్లీ లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడో చోట అడుగుతుంటారు దీని మీద క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ జనరల్గా యాడ్ చేసి ఇది వస్తుందేమో అనుకుంటాం, రాదు. అయితే దీనికి ఎట్లాగంటేనండి వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి చూసారా, ఏంటది? డి. డబ్ల్యూకి డీనే కదా, ఏకి జెడ్. ఆపోజిట్ లెటర్స్ అంటే కలిపితే 27 వచ్చేది. 23, 4, 27, 1, 26, 27. ఇదిగో టీకేమో జీ, ఈకేమో వి, ఓకే, ఆర్కేమో 18. సరే, ఆర్ అంటే దానికి ఆపోజిట్ ఏంటండి? ఐ. ఈ ఆపోజిట్ లెటర్స్ మొత్తం 68 వస్తుంది. కావాలంటే చూసుకోండి. ఇదిగో దిస్ ఇస్ 4 అండి, ఇది 26, 37, 37. తర్వాత 22, వి అంటే 22, 59 అండ్ ఐ అంటే 9. కావాలంటే చూసుకోండి, అన్నీ కలిపితే 68. 30, 37, 59, 9, 68. ఇదే లాజిక్ ఇక్కడ కూడా మనం అప్లై చేసాం. సో టీ అంటే ఎంత? టీకి మనకి తెలుసు కదండి, జీ. ఈకి ఎంత పైన అక్కడ చెప్పుకున్నాం కదా, వి. అలాగే ఏకి జెడ్, ఇది 7. వి అంటే 22, జెడ్ అంటే 26. 26, 22, 48, 7, 55. సరిపోయింది. ఇన్ ద సేమ్ వే దీనికి కూడా లిక్విడ్కి కూడా ఎల్కి ఏంటి? ఓ. ఐకి ఆర్. క్యూ అంటే 17 కదా, దానికి జే. యు అంటే 21, దానికి ఎఫ్. ఐ అంటే దానికి ఆర్. డికి డబ్ల్యూ. ఎన్ని రాయక డైరెక్ట్ వాల్యూస్ రాసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూస్ చూడండి, ఇది 15 అండి, ఆర్ అంటే ఎంత? 18 అండి, జే కామ పెట్టేసేద్దామండి. జే అంటే 10, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, ఇది 23. అన్నీ యాడ్ చేసుకోండి. 15, 18, 33, 43, 6, 49, 67, 90 అన్నీ కూడుకుంటే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 90. దీని యొక్క కోడ్ 90. ఓకే.